మైథలాజికల్ పాయింట్స్ ను బేస్ చేసుకుని సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరహా సబ్జెక్టులకు ఇప్పుడు ఓ రేంజ్ లో డిమాండ్ ఉంది. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలపైనే ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఇండియాలో సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఇలాంటి సినిమా కలెక్షన్లకు బాక్సాఫీస్ బెంబేలెత్తుతోంది. గతేడాది డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి 2898 AD సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైథలాజికల్ బ్యాక్డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించింది. రెండో 1000 కోట్ల సినిమాగా కల్కి 2898 AD ప్రభాస్ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోయింది. ఇకపోతే హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 కూడా మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లోనే తెరకెక్కి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. నిజానికి హీరో నిఖిల్ ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో కాదు. కానీ స్టోరీ మాత్రం మైథలాజికల్ నేపథ్యంలో ఉండడంతో పాటు చందు మొండేటి డైరెక్షన్ కూడా విభిన్నంగా ఉండడం వల్ల కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ మూవీ కూడా మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లోనే తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా మైథలాజికల్ స్టోరీ నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. ఈ సినిమాపై కూడా మెగా అభిమానుల్లో హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో వచ్చిన అఖండ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలా సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లో అఖండ 2ను రూపొందిస్తున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఇక అఖండ 2 కూడా పూర్తి స్థాయిలో మైథలాజికల్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే మహాకుంభమేళాలో అఖండ 2లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఇలా మైథలాజికల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న అఖండ 2పై కేవలం నందమూరి ఫ్యాన్స్ లోనే కాదు అందరిలో అటెన్షన్ మొదలైంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కూడా మైథలాజికల్ టచ్ తో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు తాజాగా రామ్ చరణ్ కోసం బాలీవుడ్ యువ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ కూడా మైథలాజికల్ పాయింట్ తో ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కిల్ సినిమాతో నిఖిల్ బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చాడు. రామ్ చరణ్ తో తీసే ఈ సినిమాలో భారతీయ పురాణాల్లోని ఓ ప్రముఖ పాత్రను బేస్ చేసుకునే కథ ఉంటుందని, మధు మంతిన ఈ సినిమాను నిర్మిస్తారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుకుమార్ సినిమా అనంతరం రామ్ చరణ్ చేసే సినిమా కూడా ఇదేనని బాలీవుడ్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.